Hi Andy, this is Sirisha, makeup artist and co-founder of Skin and Soul Beauty Salon. So మనమైతే ఎంగేజ్మెంట్ మేకవర్కి వెళ్తున్నాం ఈరోజు. సో మన దగ్గరకు వచ్చే ఏ క్లయింట్ అయినా కూడా మినిమం 2 to 3 months ముందు మేకప్ స్లాట్ అనేది బుక్ చేసుకుంటారు. అలానే ఈ క్లయింట్ కూడా 2 months ముందే ఎంగేజ్మెంట్కి అండ్ వెడ్డింగ్కి కూడా మన దగ్గర సర్వీసెస్ బుక్ చేసుకున్నారు. సో ఇప్పుడైతే ప్రజెంట్ మనము క్లయింట్ లొకేషన్కి వెళ్తున్నాము. సో తన ఫస్ట్ లుక్ అయితే ఇంట్లో తీసుకుని సెకండ్ లుక్ ఫంక్షన్ హాల్లో చేంజ్ చేసుకోవాలని అనుకున్నారు. సో మనం క్లయింట్ లొకేషన్కి రీచ్ అయిపోయాము. తనే మా బ్రైడ్ అనుష. సో తనకి ఇమీడియట్గా వెళ్ళగానే మేకప్ అనేది మేము స్టార్ట్ చేసుకున్నాము. సో తన స్కిన్ చూసాక తనకి ఫేషియల్ హెయిర్ ఎక్కువ ఉన్నాయి అని డౌట్ వచ్చి నేను తనని అడిగాను. సో ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేస్తాము అని. సో తను ఓకే చెప్పారు. సో ఈ ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన మేకప్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అలానే ఫౌండేషన్ కూడా స్మూత్గా బ్లెండ్ అవుతుంది అనమాట. అలానే చాలా రేడియన్స్ అండ్ గ్లోగా కూడా ఉంటుంది మన మేకప్ లుక్ కంప్లీట్ అయిన తర్వాత. సో తను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేలోపు మనం దుపట్టా సెట్ చేసుకున్నాము. తర్వాత మనము మేకప్ స్టార్ట్ చేసుకునే ముందు సో మా మేకప్ అండ్ హెయిర్ స్టైల్ రెండు సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనం టైం సేవ్ చేసుకోవడం కోసం. సో తనది కర్లీ హెయిర్ కావడం వల్ల మనం కొంచెం బ్లో డ్రై చేసుకొని అలాగే స్ట్రైట్నింగ్ కూడా చేసుకుంటున్నాము. సో నా ఐ మేకప్ అంతా అయిపోయాక నేను బేస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో మన దగ్గరికి వచ్చి చాలామంది క్లయింట్స్ మీరు ఏం ప్రోడక్ట్స్ వాడుతుంటారండి, అన్ని స్కిన్ షేడ్స్ ఉంటాయి మీ దగ్గర అని అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా అండి మన దగ్గర అయితే మన మేకప్ బ్యాగ్లో అన్ని స్కిన్ షేడ్స్ అయితే ప్రతి బ్రాండ్లో మినిమం 3 to 4 షేడ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మీకు ఈ షేడ్ సూట్ అవుతుందా లేదా అని ఎలాంటి డౌట్ కూడా ఉండదు. అండ్ ప్రోడక్ట్స్ వరకు వస్తే మనమైతే ఎస్టీ లాడర్ వాడుతున్నాం, ప్రజెంట్ నార్స్ వాడుతున్నాము, హూడా, బాబీ బ్రౌన్ ఇలా అన్ని టాప్ బ్రాండ్సే యూస్ చేస్తున్నాం మేకప్ కోసము. సో వీటి వల్ల మనకు మేకప్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అలానే ఆ స్మూత్ ఫినిషింగ్ అన్నది కూడా వస్తుంది దీనివల్ల. సో తనకి బ్రైట్కి ఐ లాషెస్ ఫిక్స్ చేసాము. సో బ్యాక్ సైడ్ మా హెయిర్ స్టైల్ అయితే రెడీ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ. సో లాషెస్ అన్ని సెట్ చేసేసాక నేను కొంచెం ఐలైనర్ సెట్ చేసి ఐబ్రోస్ సెట్ చేసేసాను. అలానే కొంచెం మస్కారా కూడా అప్లై చేసేసాను తనకి. సో ఈలోపు కొంచెం బ్రేక్ తీసుకొని తనకు నెక్స్ట్ హెయిర్ స్టైల్ ఏమైనా పెండింగ్ ఉందో అది చెక్ చేసుకుంటున్నాం మేము. తన హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిపోయింది. సో బ్యాక్ సైడ్ యాక్సెసరీస్ ప్లేస్ చేస్తున్నాము. సో క్లయింట్ అయితే ఒరిజినల్ ఫ్లవర్స్ వద్దు, శారీ చేంజ్ ఎప్పుడు ఒరిజినల్ ఫ్లవర్స్ పెట్టుకుంటారు, ఇప్పుడు ఏమైనా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో నాకేమైనా హెయిర్ సెట్ చేయండి అని అడిగారు. సో అలానే సెట్ చేసాము. అండ్ దుపట్టా సెట్ చేస్తున్నాం ప్రజెంట్. సో ఆల్మోస్ట్ లుక్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా జ్యువెలరీ వేసేది ఒకటి ఉంది తనకి. సో జ్యువెలరీ కూడా చాలా బాగుంది. తను ఇమ్మడి నుంచి తెచ్చుకున్నారు. సో చూడడానికి చాలా బాగుంది జ్యువెలరీ వల్ల కూడా సో జ్యువెలరీ అంతా సెట్ చేసేసాము. సో ఇంకా ఫైనల్గా తను ఏమైనా ఉందా, ఇంకా ఏమైనా పెండింగ్ ఉన్నాయా అని చెక్ చేసుకుంటున్నారు అనమాట. ఈలోపు మా డ్రీపీస్ దుపట్టా కూడా సెట్ చేసేసారు. వేస్ట్ బెల్ట్ సెట్ చేసేసాము. సో ఆ తర్వాత తను మొత్తం చెక్ చేసుకొని తనకు నచ్చింది అని చెప్పారనమాట. సో యూజువల్లీ అయితే మనం బ్రైడల్ కానీ ఎంగేజ్మెంట్, రిసెప్షన్, సంగీత్ ఏదైనా కానీ మినిమం 1.5 hours to 2 hours అయితే టైం కావాలని క్లయింట్ని అడుగుతాము. ఎందుకంటే మనం ప్రెప్ చేసుకోవడానికి, మనం సెట్ చేయడానికి అంతా మనకు 1.5 hours అయితే ఎక్స్ట్రా ½ an hour వాళ్ళకి నచ్చిందా లేదా చెక్ చేసుకోవడానికి, లేదంటే ఇంకా ఏమైనా. నా ఎంగేజ్మెంట్ కోసం సిరి అక్కని బుక్ చేసుకున్నా. సో ఒకసారి చూసేయండి నా ఎంగేజ్మెంట్ లుక్. అండ్ సిరి అక్క కూడా చాలా బాగా చేశారు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. నాకు మ్యూచువల్ ఫ్రెండ్ వాళ్ళు రెఫర్ చేశారు అక్కని. చాలా బాగా చేశారు. నాకు హెయిర్ స్టైల్ చాలా బాగా సెట్ అయింది. అండ్ మేకప్ కూడా చాలా బాగుంది. మనం ఇంకా ఇంటి నుంచి వెన్యూకి అయితే వెళ్ళిపోయాయి అనమాట. సో తను అక్కడ ఫోటోషూట్ చేయించుకుంటుంది. సో ఫోటోషూట్లో మనం ఫోటోగ్రాఫర్ని కూడా ప్రతి ఈవెంట్లో ఫోటోగ్రాఫర్ని కూడా కనుక్కుంటాం అనమాట. సో మేకప్ సెట్ అయిందా లేదా అండి, మీ కెమెరాకి ఓకేనా, మీ లైటింగ్స్కి ఓకేనా అని. ఎందుకంటే కొన్నిసార్లు చూడడానికి బాగుంటుంది, కెమెరాలో సరిగరాదు. కొన్నిసార్లు కెమెరాలో బాగుంటుంది, లైవ్లో చూడడానికి బాగోదు. సో మనకి పెళ్లి కూతురికి వస్తే లైవ్లో బాగుండాలి, అలానే ఫొటోస్లో కూడా బాగుండాలి. కాబట్టి సో మనం ఫోటోగ్రాఫర్ని ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాలి. సో కన్సల్ట్ అవ్వడం వల్ల ఫొటోస్ అనేవి కూడా చాలా బాగా వస్తాయి, లైవ్లో చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇది సెకండ్ చేంజ్ ఓవర్. ఇక్కడ సెకండ్ శారీ కూడా చేంజ్ చేసేసాము. శారీతో పాటు లైట్గా టచ్అప్ చేసాము. కొంచెం లిప్స్టిక్, శారీ ప్రకారం లిప్స్టిక్ కలర్ కూడా చేంజ్ చేస్తున్నాం అనమాట. సో అలా ఈవెంట్ కంప్లీట్ చేసుకొని మా టీం వాళ్ళైతే ఇంకా ఇంటికి వచ్చేసారు. సో మీకు మరిన్ని అప్డేట్స్ కోసం, స్కిన్ అండ్ సోల్ సెలూన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ విజిట్ స్కిన్ అండ్ సోల్.